పంచాయతీ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. కేబినెట్లో పంచాయతీ ఎన్నికలపై కీలక చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఎన్నికలకు సిద్ధమని ఈసీకి ప్రభుత్వం తెలపబోతోంది. 1-2 రోజుల్లో డెడికేషన్ కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వేషన్లపై నివేదిక అందేటువంటి అవకాశం ఉంది. 10 రోజుల్లో ఎన్నికలు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల నిర్వహణ ఉండబోతోంది. గిగ్ వర్కర్ల బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. ఎస్ సతీష్, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దూకుడు మీద ఉంది. దీనికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? 3 గంటలుగా కేబినెట్ చర్చ జరుగుతుంది. కేబినెట్ లో పలు అంశాలపైన చర్చ నడుస్తుంది. 42% అంటే బీసీలకు ఇచ్చిన 42% అమలు చేసి ఎన్నికలకు వెళ్ళాలా, లేదు అంటే పార్టీ పరంగా ఇచ్చి ముందుకు వెళ్ళాలా అనేది చర్చ జరుగుతున్న పరిస్థితులు అయితే ముందుగా కేబినెట్ పంచాయతీ ఎన్నికలపై ఈసీకి తెలుపనున్నారు. 1-2 రోజుల్లో డెడికేషన్ కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వేషన్లపై ఒక నివేదిక ఇవ్వనున్నారు. ఈ 10 రోజుల్లో షెడ్యూల్ ఇచ్చి, అంటే ఎలాగైతే హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాల లోపే దీని రిజర్వేషన్లపై తీసుకొని ఎన్నికలకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ గెలిచారు కాబట్టి అదే ఊపులో ఈ సర్పంచ్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరిపి విజయం సాధించాలనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తాం. ఎస్, ఏ విధంగా చూడాలంటారు దీనికి సంబంధించి? పూర్తి స్థాయిలో అనుకున్న ప్రకారం గడువులోగానే ఈ ఎన్నికలను నిర్వహించాలనేటువంటి గట్టి పట్టుదలతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కదా, దీనికి సంబంధించి ఏం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ? ఇప్పటికే జూబ్లీహిల్స్ లో గెలిచారు కాబట్టి ఇప్పటికే 2 సంవత్సరాలు లేట్ అయింది. ఈ ఎన్నికలు ఎప్పుడో జరగాల్సిన ఎన్నికలు 2 సంవత్సరాల నుంచి జరుపుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే లేట్ అయింది కాబట్టి జూబ్లీహిల్స్ లో గెలవగానే రేవంత్ రెడ్డి కూడా కొంచెం త్వరగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కంపల్సరీగా ముందుకు వెళ్ళాలనే ఇది ఉంది. సో ముఖ్యంగా కంపల్సరీగా డిసెంబర్ నెలలోనే, లేదంటే ఈ నెల డిసెంబర్ ఫస్ట్ నుంచి 9వ తారీఖు వరకు ఫస్ట్ ప్రజాపాలన దినోత్సవాలు చేయవలసిందిగా కోరుతున్నారు కాంగ్రెస్ శ్రేణులంతా కూడా. 1 నుంచి 9 దాకా 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమాలు కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, వాళ్ళు చెప్పిన హామీలు కావచ్చు నెరవేరుతున్నాయని చెప్పి 10 రోజుల తర్వాత, అంటే డిసెంబర్ 1వ వారం వారోత్సవాలు ఉంటాయి. 2nd వారం లేదా 3rd వారంలో మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. గెలుస్తామనే ధీమతో కాంగ్రెస్ పార్టీ అయితే ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి. కానీ బీసీలకు సంబంధించి 42% పార్టీ పరంగా ఇవ్వాలా, లేదు అని అంటే రిజర్వేషన్లు ఏంటి అనేది కొంచెం సస్పెన్స్ గా ఉంది. దానిపైన ఒక ఇది రావాల్సి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. సో అది పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అయితే తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. కేబినెట్లో పంచాయతీ ఎన్నికల మీద కూడా కీలక చర్చ అయితే చోటు చేసుకుంది. ఎన్నికలకు సిద్ధమని ఈసీకి అయితే ప్రభుత్వం తెలిపేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలను అయితే ప్రభుత్వం నిర్వహించాలని అయితే చూస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత జరగబోతున్నటువంటి ఎన్నిక కాబట్టి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామాన కూడా దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ శ్రేణులకైతే పార్టీ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదే స్థాయిలో క్యాడర్ని కూడా సమాయత్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నేతలకు ఆల్రెడీ దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే క్యాబినెట్లో గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి బిల్లు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.